మనకు రక్షణ ఇచ్చుటకు జన్మించిన దేవునికి స్తోత్రములు. మొదటి దశలోకై 5వ అధ్యాయము 9వ వచనము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించినారు అని అంటే ఆయన ద్వారా మనకు రక్షణ అనేది లభించటానికి. ఎందుకంటే ఆయన ఉగ్రత నుండి మనల్ని తప్పించటానికి. పాపము ద్వారా అంటే పాపములో ఉండటం ద్వారా మనకి ఉగ్రత వస్తది. ఆ ఉగ్రత నుంచి తప్పించటానికే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినాడు. కృపా సత్యములను పట్టుకొని ఆయన వచ్చినాడు. అంటే కృప అంటే ఏంటిదంటే మనం పొందలేనిది మనము పొందుటకు, మనకు అర్హత లేనిది మనము పొందుటకు ఆయన కృపను సత్యమును పట్టుకొని వచ్చినాడు. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు 2:10లో ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇశ్రాయేలీల దేవుడే మన దేవుడు కాదు అని అంటున్నారు కదా. అవును, ఒకప్పుడు ఇశ్రాయేలీల దేవుడే. కానీ దేవుడు లోకమును ప్రేమించి అందరి కొరకు యేసుక్రీస్తుగా పుట్టి అందరిని రక్షించటానికి, మనల్ని రక్షించడానికే వచ్చినాడు. కాబట్టి కనికరము చూపినాడు. కృప, అదే కృప, కనికరము చూపినాడు. కాబట్టి ఇప్పుడు ఎవ్వరైనను ఆయనను విశ్వసించిన ఎడల అందరును రక్షణ పొందటానికి కనికరము, కృప కలిగినటువంటి సమయము ఇదే. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యము 13:48. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఒకవేళ నీవు కూడా విశ్వసించిన ఎడల, ఈ మాట విని విశ్వసించిన ఎడల నీకు కూడా రక్షణ అనేది దొరుకుతుంది. నిత్య జీవం అనేది దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మరి చూడండి, ఈ మోషేను యోహాను 1:17లో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కాబట్టి హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత మనకు ఆరంభమైంది. ఇక అందరూ బోధించుచున్నారు. దయచేసి కాగా వినుట వలన